స్టార్ట్ చేయండి సార్. మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పామూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో భగవద్గీత సప్తాహం ఈరోజు 2వ రోజు చేరుకున్నాం ఈ జూమ్ సెషన్ ద్వారా. మరి ఈరోజు ఆ పరమాత్మ మనకేం అందిస్తాడో మనము చూద్దాం. ప్రారంభించే ముందు నేను ఒక పాటతో స్టార్ట్ చేస్తాను. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవుడు, రాముడే దేవుడని కొలిచింది మీరు, యేసుయే దైవమని తలచింది మీరు, అల్లాని ఎలుగెత్తి పిలిచింది మీరు, ఏ పేరుతో మీరు పిలుచుకున్నా, ఏ తీరుగా మీరు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ కలకలలను హిందూ మతమన్నారు మీరు, ఆకుపచ్చ కేతనాన చంద్రవంక కలకలలను ఇస్లాము అన్నారు మీరు, సిలువ పైన యేసు రక్త కన్నీళ్లతో ఎదలు తడచి క్రైస్తవమని అన్నారు మీరు, బౌద్ధమని జైనమని సిక్కు అని ఒప్పుకునే పలుగుండెల పలుగొంతుల పిలుపేదైనా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. రాజు పేద భేదమెప్పుడు చూపబోదు గాలి, అది దేవదేవుని జాలి, పసిడి మేడని పూరి గుడిసెని భేదమెరిగి కురియబోదు వానా, అది లోకేశ్వరేశ్వరుని కరుణా, సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువుదీరి ఉన్నాడు ఆ స్వయంభుడు, కులం అని మతం అని జాతులని భ్రాంతి వీడు, ప్రతి అడుగున తన రూపమే ప్రతిబింబముగా, ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. మరి ఈరోజు ఆ పరమాత్మ మనకి ఈ సర్వమానవాళికి ఏం బోధిస్తున్నాడో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మరి మరొకసారి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి, వ్యాస భగవానుల వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సెషన్ ని నాకు సెర్చ్ చేద్దామని చెప్పినటువంటి సౌభాగ్య మేడంకి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ 2వ రోజులో ప్రారంభించుకుందాం. మరి నిన్న మనము పరమాత్మ
ఆ మొట్టమొదటి బోధ. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఆ ఆ ఆ మరి ఆ మొట్టమొదటి అర్జునుడికి ఏం బోధ చేస్తున్నాడు పరమాత్మ అంటే, ఆ పిరికితనాన్ని వదిలిపెట్టు అని చెప్పడం జరిగింది పరమాత్మ. అంటే సర్వమానవాళి ఫస్ట్ వదలాల్సిందేంటి? ఆ పిరికితనము, భయాన్ని వదలాలి. ఎవరు భయపడాల్సిన అవసరము ఈ భూమి మీద లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ యొక్క ప్రతి రూపాలే. ప్రతి ఒక్కరు కూడా ఆ పరమాత్మ తమ తమ అంతరంగంలో కలిగి ఉన్నవారే. మరి ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకుంటే అప్పుడు భయం పోతుంది. అందుకే మనం ఒక ఉదాహరణ ద్వారా ఇది తెలుసుకుందాం. స్వామి రామ మరి ఆయన 1925 నుంచి 1996 వరకు ఈ భూమి మీద జీవించి ఉన్నారు. ఆయన చిన్నప్పుడే ఆయన్ని గురువు గారు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ తల్లిదండ్రుల మరణానంతరం తీసుకెళ్ళిన తర్వాత ఆ గురువు దగ్గరే ఆయన పెరుగుతాడు. ధ్యాన సాధన చిన్నప్పటి నుంచే చేస్తూ నేర్చుకుంటూ ఉంటాడు. కానీ ఆయనకి ఎంత సాధన చేసినా కానీ ఆ లోపల భయం అనేది అలాగే ఉండిపోయింది. మనం నిన్న చెప్పుకున్నాం. ఏమంటే రకరకాల భయాలు ఉంటాయి. కొంతమందికి కుక్కలంటే భయం, కోతులంటే భయం, పులులంటే భయం, రకరకాల భయాలుంటాయి. నీళ్ళంటే భయం, అగ్ని అంటే భయం అని. మరి ఆయనకు ఒక భయం ఉంది. ఏమంటే పాములంటే భయం ఆయనకి. ఆయన ఎంతో మందికి ధ్యాన ప్రచారం చేసేవారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేవారు. అందిస్తున్న ఆయనకు లోపల కొరతుంది. అయ్యో! నేను లోపల భయం పెట్టుకున్నానే. నేను భయం పెట్టుకొని అందరికి బోధించడం ఏంటి? నేనే భయంతో ఉన్నాను. సరే మళ్ళా నేను అందరికి చెప్పడం ఏమి? అది పోవాలి. ఆ భయం కూడా నేను అధిగమించాలి అనుకున్నాడు. ఒకసారి ఆయన గంగా నదిలో స్నానం చేసేసి వచ్చి గట్టు పైన కూర్చున్నాడు. ఆ ఇసుక దిమ్మె పైన కూర్చున్నాడన్నమాట. ధ్యానంలో నిమగ్నమైనాడు. ధ్యానం చేస్తున్నాడు. కొంతసేపు బాగా దీర్ఘంగా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత సరే ఏదో ఒక సౌండ్ వస్తా ఉంది అనేసి ఆయనకి అనిపించింది. ఏదో ఈ కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాను. ఏదో సౌండ్ వస్తాంది. బుస్ బుస్ అనేసి అని చెప్పేసి అలా కళ్ళు తీశాడన్నమాట. కళ్ళు తీస్తే ఒక పెద్ద త్రాచుపాము ఉంది. ఆయన ముందర పడగ తీసుకొని ఉంది. ఆడుతా ఉన్నారు. భయమేసింది ఆయనకి. ముందే భయము. ఇప్పుడు అంటే వయసు ఎక్కువేం కాదు. అక్కడ 16, 17 సంవత్సరాలు ఆయనకి. అలా కూర్చున్నాడు. ముందు పాముంది. అలా కళ్ళు తీసి చూస్తే పాముంది. ఏం చేయాలో తెలియలేదు. సరే ఆయనేం చేశాడంటే మళ్ళా అలా కళ్ళు మూసుకొని కొంచెం వెనక్కొచ్చేసి లేసి వచ్చేసాడనమాట. వాళ్ళ గురువు దగ్గరకొచ్చినాడు. గురువుగారు ఈరోజు ఇలా అయిందండి. మరి ముందే నాకు పాములంటే భయము. సో ఈరోజు ఇలా జరిగింది అంటే అప్పుడు ఆయన చెప్తాడు. నాయనా ఏం లేదు. ఎప్పుడైతే మనం ధ్యాన సాధనలో ఉంటామో ఎదురుగా ఏ జంతువైనా రాని అది కూడా మన ఆరాల్లోకి వచ్చేస్తుంది. మన ధ్యానం ఎప్పుడైతే మనం ఆ సాధన చేస్తూ ఉంటామో అది కూడా ఆ మత్తులో ఉండిపోతుంది. ఆ ధ్యానం యొక్క ఆ శక్తిలో అది కూడా ప్రవేశించి అది ఏమి చేయదు. ధ్యానం చేస్తున్నప్పుడు నీకు ఎటువంటి రకమైనటువంటి హాని కలిగించదు. ఎందువల్ల అంటే నువ్వు చేస్తున్నటువంటి ఆ ధ్యాన శక్తి వల్ల అది కూడా మత్తుగా ఉండిపోతుంది. అలా వస్తుంది. వచ్చినా మత్తుగా ఉండిపోతుందన్నమాట.
ఎందుకంటే మనం అక్కడ ధ్యానం చేస్తున్నాం కాబట్టి. సో, ధ్యానం చేస్తున్నప్పుడు ఎటువంటి ఆపద ఎవ్వరికీ కలగదు. ఎవ్వరూ గూడా భయపడాల్సిన అవసరము లేదు. ధ్యానంలో ఉన్నప్పుడు ఎటువంటి శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదు, తాకలేదు. మళ్ళా మరి అలాంటి అద్భుతమైనటువంటిది ఈ ధ్యానము. మరి ఆ ధ్యానంలో ఉన్నప్పుడు "రామా నీకేం కాదన్నాడాయన" గురువుగారు. కానీ నాకు ఈ భయమనేది ఉండిపోయిందండి అని చెప్తాడు. నాకు నీ భయం గురించి తెలుసు. మరి అది మనము దానికోసం చూద్దామని చెప్పేసి, సరే రేపొక యజ్ఞం చేస్తామని చెప్తాడనమాట ఆయన. రేపు ఒక యజ్ఞం చేస్తాం మార్నింగు. నువ్వేం చేస్తావంటే కొన్ని సమిధలు, ఆకులు అవన్నీ కూడా సేకరించు. తెల్లవారితో మనము ఆ 3 గంటలకు లేసి ఆ సాధన చేస్తామని చెప్తాడు గురువుగారు. సరే ఇంకా ఈయనేం చేస్తాడు, గురువు ఆజ్ఞ కదా! తెల్లవారితో లేసి వెళ్తాడు. ఆ పుల్లలు అవన్నీ ఏరుతా ఉంటాడు. అవన్నీ ఏరిసి సమకూరుస్తా ఉంటాడు. యజ్ఞం చేయాలి కాబట్టి. అవన్నీ సమకూర్చుకున్న తర్వాత ఆ ఒక చోట ఆ పెద్ద ఆకులన్నీ గుంపుగా ఉంటాయి. సరే దాన్ని తీసుకుంటాడనమాట. ఆ చేతులు 2 చేతుల్లోకి అలా తీసుకుంటాడు. తీసుకుంటే ఆ ఆకుల్లో నుంచి ఒక పాముంది. అసలు అది అలాగ లేసింది. పారితే ఆ ఆకులు పారితే కాటేస్తుంది. ఏం చేయలేని పరిస్థితి. పారలేడు, ఆహ్, ఆహ్, ఇదిలించలేడు. ఇదిలిస్తే అది ఇంకా కాటేస్తుంది. సరే అలా ఉండిపోయినాడనమాట. గురువుగారు, గురువుగారు అని అరుస్తా ఉన్నాడు. అదిరిపోయినాడనమాట. ఇంకా ముందే భయము. దేంట్లో వేరే చేతుల్లో పాముంది. సరే అది ఇంకా ఏం చేయలేము. టక్కని అది ఇంకా పడగ తీసుకొనుంది. పారలేము. గురువుగారిని అరుస్తా ఉన్నాడు. కేకేస్తా ఉన్నాడు. గురువుగారు, గురువుగారని. మరి ఆ గురువుగారు చెప్తున్నారంట, "రామా ఏం భయపడొద్దు. ఏం కాదు నీకు" అని. ఆయనేమో చెప్తా ఉన్నాడు, "నీకేం కాదు, నీకు భయపడొద్దని." కానీ ఈయనకేమంటే ప్రాణాలు పైనే పోతా ఉన్నాయి. గడగడ గడగడ అదిరిపోతా ఉన్నాడు. ఎందుకంటే భయము. గురువుగారు మీరేమో చెప్తా ఉన్నారు. భయము నాకు ఇక్కడ నాకేస్తా ఉంది. ఈరోజు ఈ అదిరిపోతానని ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదని. సరే గురువుగారు చెప్తా ఉన్నారు. "అది చూడు ఎంత బాగుందో దాన్ని ప్రేమించు" అని. ఈ చేతుల్లో పాముంది. ఈయన అదిరిపోతా ఉన్నాడు. సరే అదిరిపోతా ఉంటే గురువుగారు ఏం చెప్తా ఉన్నారంటే, "దాన్ని ప్రేమించు" అంటా ఉన్నాడు. ఈయన చెప్తా ఉన్నాడు. "ఏం గురువుగారు ఏం చెప్తా ఉన్నారు మీరు? నా నా ప్రాణాలు పైన పోయేట్టు ఈరోజు అయిపోయింది. ఈరోజే నా లాస్ట్ రోజు. ఈరోజే ఆఖరి రోజు. మరి దాన్ని ప్రేమించాలి నేను" అని. "అవును నాయనా దాన్నే ప్రేమించు. అది చూడు ఎంత బాగుందని." ఈయన "మీకేం గురువుగారు చెప్పేదానికి మీరు ఏమన్నా చెప్తారు. ఉన్నది చేతుల్లో నా చేతుల్లో. ఆ! ఈరోజు నాకైపోయి నా ప్రాణం ఈరోజు పోయినట్టే" అని ఈయన చాలా బెదిరిపోయి ఉన్నాడు. గడగడని చెమటలు పడిపోతా ఉన్నాయి. ఆహ్, ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు. గురువుగారేమో ఏమి కాదంటా ఉన్నాడు. కానీ చేతుల్లో పాముంది. చెమటలు పట్టిపోతోంది అనుకున్నాడు. ఈ రోజు లాస్ట్ రోజు నాకు అయిపాయి. ఈ జీవితంలో ఇదే లాస్ట్ రోజు అనుకున్నాడు. అలా గడిచిందనమాట. అరగంట గడిచింది. 30 నిమిషాలు. అప్పుడు ఆయనలో ఉండే భయమంతా కూడా దాదాపుగా పోయింది. అంటే చూస్తున్నాడు. అంతవరకు అదురుగా ఉన్నాడు. ఆ చెమట పట్టేసింది. ఇప్పుడు అలా చూస్తున్నాడనమాట. అప్పుడు గురువుగారు చెప్తారనమాట ఆయనకి. ఏమంటే, "నాయనా ఈ పాము అన్ని చోట్ల తిరుగుతది. కానీ అది చూడు ఎంత శుభ్రంగా ఉందో. చూడు ఎంత శుభ్రంగా ఉందో. ఎక్కడెక్కడో తిరుగుతది. కానీ మానవుడు పైకి శుభ్రంగానే ఉంటాడు కానీ, ఆ లోపల ప్రతి మనిషి పైన విషం చిమ్ముతూ ఉంటాడు. ఎలాగా అంటే ద్వేషము, అసూయ, ఈర్ష్య, పగ, ప్రతీకారము ఇలాగా అనేక రకాలుగా
మానవుడు బయటికి బాగున్న అంతరంగంలో విషం చిమ్ముతూ ఉంటాడు. కానీ చూడు, దీనికి ఏ హాని అయినా కలిగిస్తే తప్ప అది ఎవరిని ఏం చేయదు. ఎంత శుభ్రం ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటుంది. చూడు ఎంత శుభ్రంగా ఉందో చూడు. అంటే అప్పుడు చూస్తాడనమాట. ఆ! అవును. అంటే అరగంట తర్వాత పాము చూస్తాడు. శుభ్రంగా ఎంత బావుందిది అనుకుంటాడు ఫస్ట్. ఎంత బావుంది నీట్‌గా. అలా చూస్తాడు. ఆహా! ఆ చర్మాన్ని, ఆ పాము యొక్క చర్మాన్ని, ఆ పాములో ఉన్నటువంటి ప్రతి పడగ తీసుకొని ఉంది కదా! ఆ కన్నుల్ని అలా చూస్తాడనమాట. చూస్తా అది చెప్తాడనమాట. ఏమంటే, "ఎంత ముచ్చటగా ఉన్నావు. నా ద్వారా నీకు ఏ హాని కలగదు. నేను నీకు ఏ హాని కూడా కలిగించను" అని చెప్పేసి అంటే ఇక్కడ ఏమంటే ప్రతి జీవి కూడా పసిగడుతుంది మనం ఎలా ఉన్నామని. దానికి హాని చేస్తామా అనేది అది స్పష్టంగా పసిగడతాయి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఫస్టు అంటే, "నా ద్వారా నీకు ఏ హాని కలగదు." దాన్ని ఇష్టపడడం స్టార్ట్ చేశాను. ఆ చేతిలోని ఎంత బావుంది. ఎంత చక్కగా ఉంది ఇది. అని ఇష్టంగా చూస్తున్నాడు. అంటే చూడండి ఆ ఇష్టం ఏమైందంటే ఆహ్, అప్పుడు అతను ప్రేమించడం స్టార్ట్ చేశాడు. ఆ పాము. ఆ ప్రేమతో, ప్రేమ భావన. నా ద్వారా అంటే కరుణ భావన. అలా చూస్తున్నాడు. ఎంత బావుంది. ఈ చక్కగా ఉంది. అలా దాన్ని చూస్తా అంటే ఆ భయం స్థానంలో ప్రేమని ఉంచాడు. ఎప్పుడైతే దాన్ని ఇష్టపడడం స్టార్ట్ చేసినాడో, అక్కడ ప్రేమ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఆ భయం పోయింది. ఆ లోపల అంతవరకు ఈ పాము కాటేస్తుందో నేను ఈరోజే లాస్ట్ అనుకున్నటువంటి అతను, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాన్ని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే దాని పైన ఇష్టంతో ఉన్నాడో, భయం పోయింది. ఇప్పుడు అంతే కదా! ఇప్పుడు మనం ఒక కొత్త ఒక ఇంటికి పోయినాం. ఆ ఇంటికి పోయినప్పుడు ఒక కుక్కుంది. బాగా మొరుగుతా ఉంది. భయమేసింది. భయమేసినప్పుడు దాని దగ్గరికి పోతామా? పోము. ఎందుకంటే అది కొరుకుతుందేమో అని భయం. అంతలోపల ఆ ఇంటి యజమానొచ్చినాడు. దాని పేరు పెట్టి పిలిచినాడు. పిలిచి మనల్ని పిలిచాడు. "రండి ఇది ఏం చేయదు. దాని పేరు పెట్టి ఈ పేరు పెట్టి పిలండి" అని చెప్పేసి చెప్పినాడు. ఆ పేరు పెట్టి పిలుస్తేనే అది తోక ఊపుకుంటూ మన దగ్గరికి కూడా వచ్చింది. అంతవరకు భయంతో ఉన్నాం. ఎప్పుడైతే ఎవరైతే దాన్ని పెంచుకుంటూ ఉన్నారో, ఆ వ్యక్తి వచ్చి మనకు చెప్తాడు. ఆ పేరు చెప్పి, ఇదేమనదు ఒక బిస్కెట్ కూడా పెట్టండి అని చెప్పేసి ఒక బిస్కెట్ కూడా ఇచ్చాడు. అది అది తినింది. చక్కగా తోక ఊపుకుంటూ మన దగ్గరకొచ్చింది. అంటే అంతవరకు భయం ఉంది. తర్వాత ఆ భయం పోయింది. అంటే ఏదైనా కానీ ఒక దాన్ని చూసినప్పుడు కొత్తగా భయముంటుంది. అదే దాంతో ఒక రోజు, 2 రోజుల్లో ఆ కుక్కతో ఏదో ఒక జంతువుతో మనము స్నేహంగా మెలిగినప్పుడు ఏమవుతుంది? దాని పట్ల గతంలో ఉన్నటువంటి ఆ భయమంతా కూడా వెళ్ళిపోతుంది. అంటే అక్కడ ఉండాల్సిందేంటి మనలో అంటే ప్రేమ భావన. కాబట్టి ప్రతి ఒక్క మనిషిని కూడా, ప్రతి ఒక్క ప్రాణిని కూడా ఇక్కడ మనము ప్రేమ భావనతో చూడాలి. వేరే ఏ భావనలు కూడా పెట్టుకోకూడదు. మరి అదే ఇక్కడ పరమాత్మ మనకి బోధిస్తున్నాడు. ఏంటంటే ఆ ప్రేమ భావన అనేది ఉండాలి. అంటే ఎవరి పట్ల మన కుటుంబం పట్లేనా అంటే కాదు. సమస్తము. అందరిలో ఉన్నది కూడా ఆయనే కదా! సమస్త జీవుల్లో కూడా ఉన్నది ఆయనే. మరి ప్రతి ఆవులో కూడా ఉన్నది ఆయనే. మరి ప్రతి కుక్కలో ఉన్నది కూడా ఆయనే. మరి ప్రతి చీమలో ఉన్నది కూడా ఆయనే. అంటే సమస్తము గూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆ దృష్టి కావాలి. దృష్టి కావాలంటే ఫస్టు ఆ ప్రేమ భావన అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పరమాత్మ మనకి బోధిస్తున్నాడు. ఇప్పుడు ఇది చెప్తా ఉంటాం. వింటా ఉంటాం. కానీ మనము ఆచరణలో పెట్టినప్పుడే మంచి ఫలితాలనేది వస్తాయి. ఆచరణలో పెట్టకపోతే ఫలితాలనేవి కనిపించవు. ఎందుకంటే ఆచరిస్తేనే
దాని యొక్క ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా మంది తెలియకుండా ఆ మేకల్ని కోసి తింటా ఉంటారు. అంత చక్కగా ప్రేమగా మనము పెంచుకున్నటువంటి మనం చూస్తా ఉంటాం. కొన్ని ఇండ్ల దగ్గర ఆ మేకలను పెంచుకుంటా ఉంటారు. దాన్ని బిడ్డగా చూస్తారు. నేను చాలా చాట్ల చూసినాను. ఆవు బెటె అని చెప్పేసి దాన్ని చక్కగా చూస్తా ఉంటారు. మళ్ళా అదే వ్యక్తి ఆ బెటె అన్నటువంటి వ్యక్తే దాన్ని కోసి తినేస్తా ఉంటాడు. అంటే అక్కడ ఏమి ఆ ప్రేమ అనేది అక్కడ పూర్తిగా లేదు. ఎందుకంటే తన బిడ్డనైతే కోసి తినడు కదా! బేటే అని చెప్తున్నాడు కానీ, అది అంతరంగంలో నుంచి రాలేదు. మరి అదే కొడుకు అని పిలిచినటువంటి ఆ మేకనే కోసి తినేస్తా ఉన్నాడు. మనలో భగవంతుడున్నాడు. ప్రతి జీవిలో గూడా భగవంతుడున్నాడు. భగవంతుడిని భగవంతునికే పెడితే ప్రసాదంగా ఏ భగవంతుడు గూడా స్వీకరించడు, ఇష్టపడడు. మరి ఆ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యం తెలుసుకుంటేనే మనము అందరితో కూడా స్నేహపూర్వకంగా ఉంటాము. కాబట్టి ఏదైనా కానీ ఆచరిస్తేనే ఫలితం వస్తుంది. కాబట్టి మనలో ఆ భయం అనేది పోవాలి అంటే మన మనస్సులో ప్రేమ అనేది రావాలి. మరి అందుకే ఇక్కడ స్వామి రామ తన భయాన్ని ఎలా పోగొట్టుకున్నాడో మనం ఇక్కడ తెలుసుకున్నాం. అలాగే పరమాత్మ చెప్తున్నాడు. చాలా మంది ఏడుస్తా ఉంటారు. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడన్నమాట. అర్జునుడు కూడా ఏడ్చాడు కదా! మరి దానికోసమే చెప్తున్నాడు అర్జునుడికి. అంటే ఈ శ్లోకం ద్వారా భగవద్గీత స్టార్ట్ అవుతుందని చెప్తారు. అంటే 2వ అధ్యాయంలో 11వ శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. మరి 18వ అధ్యాయంలో 66వ శ్లోకంతో ముగుస్తుంది అని మనకి అంటే ఈ పరమాత్మ యొక్క బోధ అని చెప్తారు. మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో పరమాత్మ? అశోచ్యానన్వశోచిస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః అశోచ్య నన్ను శోచస్తం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసు నగతాసూంచ నాను శోచంతి పండితాః. అంటే చూడండి పరమాత్మ ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నట్టే, నువ్వు అర్జున శోకించదగని దాని గురించి శోకిస్తా ఉన్నావు. నువ్వు ఇక్కడ ఏమీ తీసుకురాలేదు అనే విషయం తెలుసు. కానీ అది పోయింది, ఇది పోయింది అని చెప్పేసి నా సంపాదన అంతా పోయిందని చెప్పేసి ఏడుస్తా ఉన్నావు. లేదా నాకు దగ్గరైన వాళ్ళు దూరమైనారని ఏడుస్తా ఉన్నావు. మనతో కలిసి ఉన్న వాళ్ళు దూరమైనారని ఏడుస్తా ఉన్నావు. ఏదో ఒక దానికి మానవుడు ఏడుస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు, మీరు వాటి కోసమంతా ఏడవడము అనవసరం. అది శోకించదగని దాని గురించి శోకిస్తున్నాడు మానవుడు. దేనికోసమైతే బాధపడకూడదో, దేనికోసమైతే దుఃఖపడకూడదో, దానికోసం బాధ, దుఃఖాన్ని అనుభవిస్తా ఉన్నాడు మానవుడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి అంటే, నువ్వు శోకించదగని దాని గురించి శోకిస్తా ఉన్నావు. ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతా ఉన్నావు అర్జున. అంటే ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతా ఉన్నావు అనే మాట ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ, మరి ఆయన ఏం చెప్తాడంటే, నేను భిక్షమెత్తుకునైనా జీవిస్తాను కానీ నీ యుద్ధం చేయను అంటాడు. నేను భిక్షమెత్తుకుంటాను, నేను యుద్ధం చేయనని. మరి నువ్వు నీ ధర్మం ఏంటి? నువ్వు క్షత్రియుడివి, నువ్వు రాజ్యాన్ని కాపాడవలసినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఒక రాజు ఎప్పుడు కూడా భిక్షమెత్తుకొని జీవిస్తానని చెప్పడు. నీ కర్తవ్యాలను నువ్వు చెయ్యి. కానీ పండితుడైనటువంటి వాడు జీవించి ఉన్న వాళ్ళ గురించి శోకించడు. మరణించిన వాళ్ళ గురించి కూడా శోకించడు. అంటే ఇక్కడ ఏంటి, మామూలు మానవుడైతే ప్రతి విషయానికి శోకిస్తాడు. పండితుడైనటువంటి వ్యక్తి దేనికోసమో
శోకించడు అని పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఏమి చేయాలి మనం ఇక్కడ పండితుడంటే శాస్త్ర జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు పండితులా? లేదా ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు పండితులా? లేదా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు పండితులా? అంటే ఇక్కడ శాస్త్ర జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పరమాత్మ ఆ జ్ఞానం ఉన్న వాళ్ళని పండితుడు అని ఇక్కడ చెప్పడం లేదు. పండితుడు అంటే దివ్య దృష్టి కలవాడే పండితుడు. దివ్య దృష్టి ఉండాలి. మరి అతనే పండితుడు. కాబట్టి ఎవరైతే ధ్యాన సాధన ద్వారా దివ్య దృష్టిని పొంది ఉన్నారో వాళ్ళు పండితులు. ఎందుకంటే అపారమైనటువంటి జ్ఞానము వారి సొంతం. ఇప్పుడు రమణ మహర్షి ఏం చదువుకున్నారు? మరి ఆయనకి ఆయన దగ్గరికి ఎంతో మంది వెళ్ళేవాళ్ళు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన దగ్గర వెళ్ళి కూర్చునేవాడు. మరి ఆయన చదువుకున్నది ఎంత? మరి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమి? కేవలం ధ్యాన శక్తి. ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షం ఆయన పైన ఉంది. ఎందుకు ఆయన పైకి వచ్చింది? ఆయన పరమేశ్వరుని యొక్క కృప అంటే ఆయన ధ్యానం చేస్తున్నాడు, మౌనంతో ఉన్నాడు. ఎప్పుడైతే మౌనంతో ఉంటామో అనంతమైనటువంటి ఆ శక్తి వాళ్ళ సొంతం అవుతుంది. కాబట్టి అందుకే పత్రిసారి కూడా చెప్తూ ఉంటారు, మౌనంగా ఉండండి, ధ్యానం చేయండి. కాబట్టి మౌనంకు ఉన్నటువంటి శక్తి అది. ఆ శక్తి వల్ల అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. మరి రమణ మహర్షిని ప్రపంచానికి అంతటికి పరిచయం చేసినటువంటి వ్యక్తి పాల్ బ్రంటన్. బ్రిటన్ నుంచి వచ్చాడు ఆయన. పాల్ బ్రంటన్ ఒక జర్నలిస్ట్. మరి ఆయన ద్వారా రమణ మహర్షి అందరికీ పరిచయం అయ్యారు. ఇక్కడ అంటే పండితుడైనటువంటి వాడు జీవించి ఉన్న వాళ్ళ గురించి, మరణించిన వాళ్ళ గురించి శోకించడం చెప్తున్నాడు ఇక్కడ. మామూలు వ్యక్తి ప్రతిదానికి శోకిస్తాడు. ఎందుకు అంటే దివ్య దృష్టి లేదు కనుక. కాబట్టి అందుకే పత్రిసారి చెప్తారు ఏమంటే, నీవు ఎప్పుడైతే దివ్య దృష్టి కలిగి ఉంటావో అక్కడి నుంచి నీకు ఆధ్యాత్మిక సత్యాలు అవగతం అవుతాయి, తెలుస్తాయి. అంతవరకు మనము ఏం తెలియవు, సాధన చేస్తూ ఉంటాం. కానీ సాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము ఏదో ఒక రోజు మన దివ్య దృష్టిని మనము ఉత్తేజితం చేసుకుంటాము. మరి అద్భుతమైనటువంటి అంటే చూడండి, ఆ బుద్ధుడు కూడా 5 సంవత్సరాలు 29 సంవత్సరాలప్పుడు వదిలేసి ఆ రాజ్యాన్ని వచ్చేసాడు. 5 సంవత్సరాలు ఎన్నో సాధన చేశాడు. ఎన్ని సాధనలు చేసినా ఆయనకి అవన్నీ చేశాడు. దానివల్ల ఏమి ఉపయోగం లేదనుకొని ఆయన వాటిని పక్కన పెట్టాడు. చేశాడు హఠయోగము, రకరకాల యోగాలు, ఏదేదో రకరకాలు నేర్పించినవన్నీ చేశాడు. కానీ ఆయన ఆఖరిలో 5 సంవత్సరాల అనంతరం ఎంతో మంది గురువుల దగ్గర ఆయన ఎన్నో విషయాలు తెలుసుకున్న తర్వాత ఆఖరిగా ఆయన కూర్చొని, నా చిన్నప్పటి నుంచి ఉన్నది నాతో ఏంటి? ఈ సహజమైన శ్వాస. మరి ఆయన ఆ సహజమైనటువంటి శ్వాసలోకి వెళ్ళాడు. అంటే కేవలము శ్వాస మీద ధ్యాస అంతే. ఇంకా దాన్ని పీల్చడం, వదలడం ఏం లేదు. అందుకే పత్రిసారి చెప్తారు, నీ సహజమైనటువంటి శ్వాసని పట్టుకో చాలు. ఇంకా దాన్ని పీల్చడము, వదలడం ఏం లేదు. ఎంతో మంది ఎన్నో రకాల జబ్బులు పోగొట్టుకున్నారు. కేవలము ఎలా పోగొట్టుకున్నారు? వాళ్ళు ఏదో ప్రాణాయామాలు చేసి పోగొట్టుకోలేదు. నమ్మకం, విశ్వాసం, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన ప్రక్రియ ద్వారా ఎంతో మంది తమ కిడ్నీలు బాగా చేసుకున్నారు. ఎంతో మంది క్యాన్సర్‌లు బాగా చేసుకున్నారు. ఎంతో మంది తలనొప్పులను బాగా చేసుకున్నారు. ఎంతో మంది రకరకాల జబ్బుల్ని బాగు చేసుకున్నారు. దానికి కారణం ఏమంటే ఆ సహజత్వంలో ధ్యానం చేయడం వల్ల. మనసు శూన్యం చేయాలి. మనసు శూన్యం చేస్తేనే ధ్యానం. కాబట్టి మనసు శూన్యం కావాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ ఆలోచన ఉండకూడదు. అందుకే కొంతమంది రకరకాల ఆలోచనలు వస్తాయి కాబట్టి కొంచెం సంగీతం కూడా పెట్టుకుంటారు. మరి ఇలాగా
మనము ఎప్పుడైతే దివ్య దృష్టిని పొందామో, అంటే చూడండి ఆ బుద్ధుడు కూడా ఆ సహజత్వంలో ఆయన ఏం చేశాడు? గత జన్మలన్నీ చూసుకున్నాడు. ఈ జన్మకు కారణం చూసుకున్నాడు. మరి ఆయన ఏం చేయాలో అవన్నీ కూడా తెలుసుకున్నాడు. అంటే అక్కడ ఏమి గతం తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ జన్మ ఎందుకొచ్చిందో కారణం తెలుసుకున్నాడు. ఆ కారణంకి మరి ఏ జన్మ తీసుకోవాలో అవన్నీ తెలుసుకున్నాడు. ఎదుటి వాళ్ళ జన్మలు కూడా తెలుసుకున్నాడు. అంటే ఇన్ని తెలిసిపోతున్నాయి. ఎలా సాధ్యము? ఆయన సహజ శ్వాస మీద ధ్యాస ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు. అలాగే ఎవరైనా కానీ, అంటే ఇక్కడ పండితుడు అంటే దివ్య దృష్టి కలవాడు పండితుడు. అతను ఎవ్వరి గురించి ఏడవడు. ఎవరి గురించి కూడా బాధపడడు. ఎందుకంటే మనం చెప్తా ఉంటాం. ధ్యానం చేయండి ఆరోగ్యం బావుంటుంది. ధ్యానం చేయండి అంతా బావుంటుంది. సరే మనం చెప్తా ఉంటాము. కానీ ఒకతనికి చెప్పింటాం ఒక 10 సంవత్సరాలప్పుడు. ధ్యానం చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, బావుంటావు, ఆరోగ్యం బావుంటుంది. చాలా అన్నీ మంచే జరుగుతుందని. అప్పుడు మనం చెప్పాము. అప్పుడు వినలేదు. ఒక 10 సంవత్సరాల తర్వాత మనము ఆ ఊరికెళ్ళినప్పుడు అతన్ని చూసినప్పుడు ఆయన మంచం పైన ఉంటాడన్నమాట. మంచం పైన ఉంటాడు. కనీసం లేవలేడు. అప్పుడు అనుకుంటారు. అయ్యో! అప్పుడు చెప్పినానే, వీడికి అప్పుడు ధ్యానం చేసుంటే ఇప్పుడు బాగుపడింటాడే అని చెప్పేసి బాధపడతా ఉంటారు. వాడు చెప్తాడు, "స్వామి మీరు ఆ రోజు చెప్పినారు. మీ మాట వింటే నాకు ఈ గతి పట్టిండేది కాదని." అక్కడ ఎవరు బాధపడాల్సిన పని లేదు. మరి చెప్పడం మన ధర్మం. చెప్తాం అంతే. ఎవరు చేసుకుంటే వాళ్ళు బాగుంటారు. ఎవరు చేసుకోకపోతే మళ్ళీ ఇంకొచ్చే జన్మలో చేసుకుంటారు అంతే. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు చెప్తాం అంతే. ఎవరికైనా అంతే. ఎందుకంటే ప్రాథమిక జన్మల్లో ఉన్నవాడు వాడు ఒక ఏనుగులా ప్రవర్తిస్తాడు. లేదా ఒక పులిలా ప్రవర్తిస్తాడు. వాడు ఈ పరిణితి చెందినటువంటి ధ్యానాన్ని వాడు నేర్చుకోవాలంటే సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. మామూలుగా ఉన్నటువంటి మానవుడు ఎప్పుడు దేనికోసమో ఒక దాని కోసం దుఃఖిస్తా ఉంటాడు. ఎవరైతే పండితుడుగా ఉన్నటువంటి వాడు జీవించి ఉన్న వాళ్ళ గురించి ఎవ్వరి గురించి శోకించడు. బాధపడ్డాడు. మరణించిన వాళ్ళ గురించి శోకించడు. ఎందుకు అంటే ఇప్పుడు మరణించాడు ఒక వ్యక్తి. మనకు బంధువు. సరే పోతానే అయ్యో! మా బంధువు అని చెప్పేసి మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి ఏడుస్తాడు. ఒక దివ్య దృష్టి ఉన్నటువంటి వ్యక్తి చూస్తాడు. ఆ పక్కనే ఉంటాడు ఆయన. ఎవరైతే చనిపోయినారు అనుకున్నటువంటి ఆయన ఆ పక్కనే కూర్చొని ఉంటాడు. నేనున్నాను స్వామి అని. ఎవరిని గురించి శోకించాలి? ఆయన మాట్లాడుతా ఉన్నాడు. కానీ దేహంలో లేదు. ఇప్పుడు ఎవరి గురించి శోకించాలి? ఆయన శోకించాడు. ఎందుకంటే ఉన్నాడు. ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. పక్కనే కూర్చొని ఉన్నాడు. నేనున్నాను అని చెప్తా ఉన్నాడు. మరి ఎట్లా వస్తుంది ఏడుపు? ఆయన అయిపోయింది. ఆయన చనిపోయాడు. ఆ దేహం పక్కనే కూర్చొని ఉన్నాడు. మరి ఆ దివ్య దృష్టి ఉన్నప్పుడే అది కనిపిస్తుంది. కాబట్టి సాధన చేయాలి. సాధన చేసి ఆ దివ్య దృష్టిని ఎప్పుడైతే పొందుతామో, జీవించి ఉన్న వాళ్ళ గురించి ఎవరిని గురించి శోకించము. మరణించిన వాళ్ళ గురించి శోకించము. అందుకే మనము ధ్యాన సాధన చేయాలి. గంటలు సాధన చేయాలి. అందుకే ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఏమంటే, నువ్వు దేనికోసమో ఏడాల్సిన అవసరం లేదు. మరి పండితుడైన వాడు దేనికోసమో ఏడవడు. అని ఇక్కడ పరమాత్మ మనకి బోధిస్తున్నాడు. కాబట్టి ఆ దివ్య దృష్టి కావాలి. ఆ దివ్య దృష్టి కావాలంటే ధ్యానం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. వేరే మార్గం లేదు. అందుకే పత్రి సార్ చెప్తున్నారు. పత్రి సార్ లాగా ఎంతో మంది ధ్యాన మిత్రులు విస్తారంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక మహా సంకల్పంలాగా విస్తరిస్తోంది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానులందరూ కూడా విస్తారంగా ఎంత అంటే
అంత కాదు అంత ప్రచారం చేస్తున్నారు. అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక అద్భుతమైన వర్క్ చేస్తా ఉన్నారు. శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. పిరమిడ్‌లు నిర్మిస్తున్నారు. ఈ భూమి శక్తివంతంగా అవ్వడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నము మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ద్వారా జరుగుతూ ఉంది. సో, ఇక్కడ మనము పండితుడిలాగా ఉన్నటువంటి వాడు దేనికోసం శోకించడం అంటే అక్కడ మనము సాధన ద్వారా ఆ దివ్య దృష్టిని సమకూర్చుకోవాలి. దివ్య దృష్టి వచ్చిందని అహంకారంతో ఉండకూడదు. అది కూడా చూసుకోవాలి. నేను గొప్ప, నాకు అన్ని తెలిసిపోతున్నాయి. ఎదుటి వ్యక్తి మనోభావాలు తెలిసిపోతున్నాయి. ఎదుటి వ్యక్తి జన్మలు తెలిసిపోతున్నాయని అహంకారం కూడా అక్కడ పనికిరాదు. ఎందుకంటే ఎంత ఎత్తు ఎదిగినా గాని మనము అణిగే ఉండాలి. ఆ విషయాన్ని మనం ప్రతిసారి ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన అంత ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి కోట్ల మంది. కానీ స్టేజ్ పైన ఆ చిన్న పాప కాళ్ళకు కూడా గంధం రాస్తూ ఉంటాడు. అంటే అక్కడ ఆయన ఏంటి అంటే ఆ అహంకారాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పేసి మనందరికీ కూడా బోధిస్తున్నాడు. లైవ్ ఎవరో చేశారు, ఎప్పుడో చేశారు అనేది కాదు. మరి మనం కళ్ళ ముందే ఒక ఇంత కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక మహానుభావుడు అలా చేస్తున్నాడంటే మరి అక్కడ ఆయన దగ్గర నుంచి మనము ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇక్కడ మనకి పరమాత్మ ఈ భయము, దుఃఖము ఈ మానవుడికి ఎలా వస్తుంది? ఈ మానవుడికి ఇవన్నీ ఎలా వస్తాయి? ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః అగమపాయినో అనిత్యః తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః అగమపాయినో అనిత్యః తాం స్థితిక్షస్వ భారత. అంటే చూడండి ఇక్కడ చెప్తుంది మాత్ర స్పర్శస్తు. మాత్ర స్పర్శస్తు అంటే మాత్రలు అంటే ఇంద్రియాలు, స్పర్శస్తు అంటే విషయాలు. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలకి విషయాలు సంయోగం చెందుతాయో అప్పుడు మానవుడికి సుఖ దుఃఖాలు అనేవి సంప్రాప్తిస్తాయి. దానివల్ల మానవుడు ఏం చేస్తా ఉన్నాడు? బాధని అనుభవిస్తా ఉన్నాడు. ఆ బాధ అలాగే ఉండిపోతుందా అంటే కాదు. మరి ఎలాగైతే శీతాకాలం, ఉష్ణాకాలం లాగా అగంపాయినో అనిత్య అవి వచ్చిపోతూ ఉంటాయి. అవి కష్టాలు, సుఖాలు అనేవి. కాబట్టి నువ్వు తితిక్ష వహించు, తితిక్షస్య అని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు తితిక్ష వహించు అని చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి ఇక్కడ మనము ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఏవి పంచ జ్ఞానేంద్రియాలు? చెవి, ముక్కు, కళ్ళు, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ జ్ఞానేంద్రియాలకు విషయాలు సంయోగం చెందినప్పుడు మానవుడికి సుఖ దుఃఖాలు అనేవి వస్తాయి. ఇప్పుడు చెవి అనే ఇంద్రియం ఉంది. చెవి అనే ఇంద్రియం ఈ చెవికి ఒక ఆవిడ పెళ్లికి బయలుదేరింది. ఒకరు పెళ్లికి ఆహ్వానించారు బంధువులు. పెళ్లికి బయలుదేరింది. కొత్త చీర కట్టుకునింది. నగలన్నీ వేసుకునింది. బాగా పూలు అలంకరించుకొని ఇంటి బయటకొచ్చింది. ఇంటి బయటకొస్తే ఆ ఎదురింటి ఆవిడ చూసింది. చూసి చెప్తా ఉందన్నమాట. మీరు లక్ష్మీదేవి లాగా ఉన్నారు. కళకళలాడుతూ ఉన్నారు. ఎంత బాగున్నారు. ఆ చీర ఎంత బాగుంది. ఆ నగలు ఎంత బాగుంది. అద్భుతంగా ఉంది. బాగా పొగుడుతా ఉంది. ఎంత బాగుంది ఈ చీర. ఎక్కడి నుంచి తెచ్చినారు? చాలా అద్భుతంగా ఉంది. ఈ కలర్ బాగుంది. అని మీ ఈరోజు ఆ లక్ష్మీదేవి లాగా ఉన్నారు మీరు అని చెప్పేసి బాగా పొగిడింది. ఎట్లా ఉంటుందప్పుడు? సంతోషం వేస్తుంది కదా! సంతోషంగా ఉంటుంది. అంటే ఆ విన్నదెవరు?
చెవి అనే ఇంద్రియం విన్నది ఆ మాటల్ని. విన్నది చాలా పొగుడుతా ఉంది. "ఈ చీర ఎక్కడ తెచ్చినారో, నగలు ఎక్కడ తెచ్చినారు? మీరు ఎంత బాగున్నారు ఈరోజు లక్ష్మి" ఆహా! అనేసి పొగుడుతా ఉంది. చాలా సంతోషమైంది మనసుకి. అంటే ఆ విషయాన్ని ఇంద్రియం, ఆ చెవి అనే ఇంద్రియం విన్నది. మనసు ఆనందపడింది. మనసు ఆనందపడింది. సరే, మరుసటి రోజు ఎవరైతే మనల్ని పొగిడారో ఆ ఎదురింటావిడ, మనం పెరట్లో చెట్లకు నీళ్లు పోస్తున్నాం. ఆ వంగేసి ఆ చెట్లు ఆ పాదులు తీస్తా ఉన్నాం మన పెరట్లో. ఎదురింటావిడ మనల్ని చూడలేదు. మనం కింద వంగి ఉన్నాము. ఆవిడ ఎదురింట్లో ఆవిడ పక్కింటి ఆవిడ చెప్తోందనమాట. ఏమంటే, ఆహ్, ఆవిడకి ఆవిడకి డబ్బుందని పొగరెక్కువ. ఆ! రోజుకొక చీర కడుతుంది. నగలన్నీ ఆమెకే ఉందని యేసుకుంటుంది అని చెప్పేసి ఏదేదో చెప్తా ఉంది. ఈమె ఇక్కడుందని తెలియలేదు ఆమెకి. అట్లా చెప్తా ఉంది. ఆ మాటలు ఈమెకి వినిపించాయి. బాధేసింది. నన్నేమంటే అలా పొగిడేసింది. ఈరోజేమంటే ఈమె ఉంది ఇక్కడుందని చూడలేదు. ఆమె ఏదో చెప్పుకుంటా ఉంది. ఈమె వినింది, బాధపడ్డది. ఇదేమిది నిన్న ఎంత అద్భుతంగా పొగిడింది. పొగిడింది. ఈరోజు ఇలా తిడతా ఉంది అని చెప్పేసి ఆ చెవినేంద్రం విన్నది. ఆమె బాధపడిందన్నమాట. అంటే చూడండి 2 సార్లు విన్నది ఎవరు? ఆ చెవి అనే ఇంద్రియమే. కానీ పొగిడినప్పుడు బాధపడింది. పొగిడినప్పుడు సంతోషపడింది. మరి రెండో రోజు తిట్టినప్పుడు ఆ మాటలు విని బాధపడింది. చూడండి. మీరెక్కడన్నా చూడండి. కొన్ని మాటల యుద్ధాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఎక్కడైనా గలాటాలు జరుగుతా ఉన్నాయంటే చూడు, ఒకడొస్తాడు. "అన్నా నిన్ను వాడు ఇట్లన్నాడన్నా" అంటాడు. చెప్తాడన్నమాట. అంతే వీడికి కోపమొస్తుంది. వీడు పోతాడు. "ఏమిరా నన్ను ఇట్లన్నావా" అని. అంటే చూడండి, ఈ మాటల వల్ల ఏమవుతోంది? ఒక మనిషికి శత్రుత్వం వస్తుంది. శత్రుత్వ భావన వస్తుంది. శత్రుత్వాలు ఏర్పడతా ఉన్నాయి. ఒక మాట ద్వారా ఎంత వినాశనం జరగాలో అంత జరుగుతా ఉంది. అంటే మానవుడికి దుఃఖానికి కారణం అవ్వడానికి ఈ చెవి అనే ఇంద్రియము అనేది కూడా, అంటే ఈ చెవి అనే ఇంద్రియము ఆ విషయాన్ని తీసుకున్నప్పుడు ఆ మనిషి మనస్సు బాధపడుతోంది. ఒకసారి సంతోషపడుతోంది. అంతే కదా! మీరు బాగా గమనించండి. 5000 సంవత్సరాలప్పుడు భగవద్గీత చెప్పబడింది. సరే ఇప్పటికి గూడా మనకు సరిపోతా ఉంది. అంటే అక్కడ ఏమి మనిషిని మొత్తము చదివేసి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పరమాత్మ అప్పుడు చెప్పాడు, "నాయనా ఈ ఇంద్రియాల వల్ల మీకు సుఖ దుఃఖాలొస్తాయి. కాబట్టి అక్కడ ఏం చేయాలి మీరు? ఇవి వస్తా ఉంటాయి. ఇవి వచ్చిపోతా ఉంటాయి. ఈ చలికాలము, ఎండాకాలంలాగా వచ్చి పోతూ ఉంటాయి. అవి శాశ్వతంగా అయితే ఉండవు. శాశ్వతంగా అయితే ఉండవు." ఒక్క నిమిషం. మరి అవి శాశ్వతంగా అయితే ఉండవు. మరి అవి వచ్చి పోతూ ఉంటాయి. సో, ఇక్కడ చెవి అనే ఇంద్రియం అనేది మానవుడికి సుఖ దుఃఖాలనేవి ఆ ఇంద్రియం ద్వారా, అంటే ఇప్పుడు ఆమె పొగిడింది. మనం ఏం వినలేదు. పట్టించుకోలేదు. తిట్టింది. పట్టించుకోలేదు. అప్పుడు సంతోషము లేదు. బాధ లేదు. అంటే ఆమె ఏదో పొగుడుతా ఉంది. కానీ మనసు తీసుకోలేదు. పొగుడుతా ఉంది. తీసుకోలేదు. తిట్టినాడు. తీసుకోలేదు. అప్పుడు సుఖ దుఃఖం ఉందా? లేదు. అంటే అక్కడ అందుకే సమత్వము. ఆ సమత్వం అనేది రావాలి. సరే ఆ సమత్వము ఒక రోజులో వచ్చేస్తుందా అంటే కాదు. ఎంతో సాధన చేస్తేనే ఆ సమత్వం అనేది వస్తది. ఎందుకంటే ఎంత సాధన చేసినా గాని చూడండి, మనం అందరిలో కలుస్తా ఉంటాం గదా! అందరితో ఉంటాము. సరే అందరితో ఉన్నప్పుడు
సార్ వాళ్ళు నీ గురించి ఇట్లా చెప్పినారు అని వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నారు అని ఏదో రకరకాలుగా చెప్తా ఉంటారు. సో, దాన్ని పట్టించుకోకపోతే ఏం లేదు. దాన్ని పట్టించుకొని వాళ్ళు నన్ను అట్లా అన్నారా? అయితే చూస్తాము అనేసి అనుకుంటే ఏమవుతుంది? బాధ. కాబట్టి ఇక్కడ మనము పరమాత్మ చెప్తున్నా. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఓహో! ఈ ఇంద్రియాల వల్ల ఈ ఈ ఇంద్రియాలకి విషయాలు సంయోగం చెందినప్పుడు మానవుడికి సుఖదుఖాలనేవి వస్తాయి అనే విషయాన్ని మనము ఎరుకలో అందుకే ఒక్క భగవద్గీత శ్లోకాన్ని ఆచరిస్తే చాలు. అద్భుతమైన శ్లోకాలు. ఇవి ఎప్పుడు చెప్తా అనుకుంటా ఉన్నాం అనుకోండి, దేనికి స్పందించం. మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తుంటాము. ఎవరేమనుకున్నా మనకేముండదు. ఇప్పుడు శాకాహారాలు కొన్ని పల్లెలకు పోయినప్పుడు రకరకాలుగా విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ మనం చేయాల్సినటువంటి కార్యము మనం చేస్తూ ఉండాలి. వాళ్ళ గురించి మనకి అవసరం లేదు. ఇప్పుడు ఏదో పల్లెల్లో ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇస్తాము. శాకాహారం గురించి చెప్తాము. మరి చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు. రకరకాలుగా కొంతమంది యుద్ధానికి కూడా వస్తారు. మీరెవరు చెప్పేదానికి? దేవుడు మాకిచ్చింది. మేము తింటాము అనేసి. సో, అక్కడ ఆర్గ్యుమెంట్ లేదు. స్వామీజీ ఇది తప్పు అంతే. మీ ఇష్టం. కానీ మీరు చేస్తున్నది తప్పు. మానవుడు మాంసాహారానికి తినడానికి అనర్హుడు. ఎందుకంటే అతనికి కోరపళ్ళు లేవు. ఏ జీవి అయితే కోరపళ్ళు ఉన్నాయో అది మాంసాహారం తినడానికి అది దానికి అర్హత ఉంటుంది. ఎందుకంటే వాటికి వేరే ఆహారం దొరకదు. ఇంకా అవి తినేవి కూడా అవే తింటాయి. సరే మనకు కోరపళ్ళు లేవు. మనము తీసుకోవాల్సింది శాకాహారము. కానీ ఎవరు కూడా ఆ రాక్షసాహారం తీసుకోకూడదు. అందుకే భగవద్గీత ఏ ఆహారం తీసుకోవాలి, ఎవరు ఏ ఆహారం తీసుకుంటారనే విషయాన్ని కూడా 17వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో, ఇక్కడ మనము చెవి అనే ఇంద్రియం వల్ల మానవుడికి సుఖదుఖాలు వస్తాయి అని తెలుసుకున్నాము. రెండవది కన్ను. ఈ కళ్ళ ద్వారా ఎంతో సమాచారాన్ని మనము తీసుకుంటాం. ఎందుకంటే ఎంతో చూస్తా ఉంటాం మనం. అవునా కాదా? టీవీ చూస్తాం. సినిమాలు చూస్తాం. అంటే ప్రతిదీ మన ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడో అని చూసి చెప్పేది కూడా కళ్ళే. కళ్ళు అనే ఇంద్రియమే. ఆ బాగున్నారా? లేదా? అని చెప్పేది ఎవరు చెప్తారు? ఆ కన్ను అనేది అది చూస్తే ఆ విషయము మనసుకి చేరుతుంది. కాబట్టి ఈ కన్ను ఎన్నో విషయాల్ని చూస్తుంది. ఎంతో సమాచారాన్ని మనకు చెప్తుందన్నమాట. సో, ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం తెలుసుకుందాం. ఒక ఒక ఊర్లో మరి వెంకటేషు, పద్మ భార్యాభర్తలనమాట. ఇద్దరుంటారు. వాళ్ళకి ఒక కొడుకు. 5 ఇయర్స్ 5 సంవత్సరాల అబ్బాయి అన్నమాట. సరే రోజు అడుగుతా ఉంటాడు ఆ అబ్బాయి. నాన్న నాన్న ఎగ్జిబిషన్ వచ్చింది తీసుకుపో, తీసుకుపో అని. వాళ్ళ నాన్న సరే పాపం ఆయన బిజీగా ఉంటాడు. వాళ్ళమ్మ అన్నాడు, "అమ్మ అమ్మ ఎగ్జిబిషన్ తీసుకో ఇక్కడొచ్చింది. అందరూ చూస్తా ఉన్నారు. నన్ను తీసుకుపో" అని చెప్పేసి రోజు అమ్మని అడుగుతా ఉంటాడు. అమ్మ తీసుకుపో అని. సరే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? వాళ్ళ నాన్నకి చెప్తుంది. "ఆ అబ్బాయి రోజు అడుగుతా ఉన్నాడు. చిన్న చిన్న అడుగుతా ఉన్నాడండి. మరి ఆ ఎగ్జిబిషన్‌కి పోదాం" అనేసి. సరే ఆయన ఏం చేస్తాడు? సరే ఒకరోజు స్కూటర్‌లో బయలుదేరుతారనమాట. ఎగ్జిబిషన్‌కి బయలుదేరుతారు. ఎవరు? వెంకటేష్, పద్మ, చిన్న ముగ్గురు. వెళ్ళిన తర్వాత ఆ ఎగ్జిబిషన్ చూసుకొని రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు ఒక లారీ ఆ స్కూటర్‌ని గుద్దేస్తుంది. ఆ వెంకటేష్ అక్కడే చనిపోతాడు. మరి ఆ చిన్న అబ్బాయికి ఒక కన్ను పోతుంది. చిన్నకి ఒక కన్ను పోతుందన్నమాట. సరే ఇంకా ఆ దహన సంస్కారాలంతా అయిన తర్వాత సరే ఆ అబ్బాయికి కన్ను పోయింది. డాక్టర్ దగ్గర చూపిస్తా ఉంటుంది. ఆయన చెప్తాడు, "అమ్మ ఈ ఒక ఉపాయం అయితే ఉంది. ఏమంటే కన్ను మార్చొచ్చు. ఈ నర్వ్ సిస్టమ్ అంతా కరెక్ట్‌గా ఉంది. ఈ కన్ను గనుక మారిస్తే ఈ ఈ అబ్బాయికి కంటి చూపొచ్చే ఛాన్సెస్ అయితే ఉంది" అని. సరే ఈమేం చేస్తుందంటే అంత డబ్బు పెట్టుకునే స్తోమత లేదు. సరే ఆ డాక్టర్‌ని రిక్వెస్ట్ చేస్తుందనమాట.
"సార్ నా కన్ను పెట్టచ్చా" అని. "నేను కన్ను దానం చేస్తాను. నా కన్ను ఆ బాబుకి పెట్టండి." "అదెలా కుదురుతుందమ్మా? అవ్వదు" అంటే, సరే ఆమె ఎంతో ప్రాధేయపడుతుంది. "సార్ ఇంకా వేరే మార్గం లేదు. నాకు కంటి చూపు లేకపోయినా ఒక కన్నుంటుంది. ఒక కన్ను నా కొడుకు మాత్రము వాడెప్పుడు బాగుండాలి. వాడు గుడ్డివాడుగా ఉండకూడదు." ఎందుకంటే ఆమె దగ్గర డబ్బు లేదు. వాళ్ళు ఉన్నది చాలా పేదరిక కుటుంబం. లక్షలు పెట్టాలంటే లేదు. సరే ఆమెను చూసి ఆయనేం చేస్తాడు, "సరే అమ్మా నేను ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తానులే. ఏమో హ్మ్." అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటాడు. సరే ఆమె కన్ను తీసి ఆ బాబుకి పెట్టడం జరుగుతుంది. అంటే ఆమె ఏం భావన అంటే కొడుకు గుడ్డివాడుగా ఉండకూడదు. వాడు బాగుండాలి అని చెప్పేసి ఈమె కన్ను దానం చేస్తుందన్నమాట. సరే ఈమెకి ఇప్పుడు ఒకే కన్నుంది. ఒక కన్ను బిడ్డకిచ్చేసింది. సరే బిడ్డ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. 2 కళ్ళు బాగా చూస్తున్నాడు. స్కూలుకి పోతున్నాడు రోజు. సరే ఒకరోజు అబ్బాయి త్వరగా వెళ్ళిపోయినాడు. మరి టిఫిన్ తినలేదు. స్కూల్ దగ్గరికెళ్తుంది. పోయి ఆ బిడ్డకి క్యారేజ్ తీసుకొని పోతుందన్నమాట. తీసుకుపోతే సరే అక్కడ స్కూల్ బయట ఆడుకుంటా ఉంటారు. వాళ్ళకి పిలుస్తుంది. ఇలా చిన్న అని పిలవండి అని. పిలవంటే మీరెవరంటే నేను చిన్న అమ్మని అని చెప్తే, సరే వాళ్ళేం చేస్తారు, చిన్న మీ అమ్మొచ్చిందా? మీ అమ్మ గుడ్డిది అనేసి వాళ్ళు గేలి చేస్తారన్నమాట. సరే అలా జరిగిపోతుంటే వాళ్ళ అమ్మకి చెప్తాడన్నమాట ఆ అబ్బాయి చిన్న. ఏమంటే, "అమ్మా నువ్వు ఎప్పుడు కూడా స్కూల్ దగ్గరికి రావద్దు. ఎందుకంటే నువ్వొస్తే నన్నందరూ గేలి చేస్తున్నారు. చిన్న వాళ్ళమ్మ గుడ్డిది అని చెప్పేసి నువ్వు రావద్దమ్మా" అంటాడు. కానీ ఇంక ఏదో అవసరాలు పడతా ఉంటాయి కాబట్టి ఉన్నది ఒకే కొడుకు. ఈమె ఆడపా స్కూల్ దగ్గరికెళ్ళి వస్తా ఉంటుంది. కానీ వీడికి నచ్చదు. ఏం చేస్తుందంటే ఆ నచ్చకపోవడం ఏమవుతుందంటే తల్లి పైన ద్వేషం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ తల్లి పైన ద్వేషం ఏర్పడుతుందో, సరిగ్గా కూడా వీడు ఆమెని పట్టించుకునేవాడు కాదనమాట. అలా 10థ్ వరకు వస్తాడు. ఒకసారి ఏంది వీడు ఇంత పెద్దోడవుతా ఉన్నాడు. కనీసము ప్రేమగా కూడా మాట్లాడడు వీడు. ఏమవుతోంది అని చెప్పేసి ఆమె రాత్రిలో ఏడ్చుకుంటా ఉంటుంది వంట రూమ్‌లో కూర్చొని. వీడు పడుకోనున్నవాడు నీళ్ళు తాగాలని వంట రూమ్‌లోకొస్తాడు. వాళ్ళమ్మ ఏడుస్తా ఉంటుంది. అయినా ఏం పట్టించుకోడు వాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా అడగడు వాడు. వస్తాడు, ఆ కుండలో నుంచి నీళ్ళు తాగేసి మళ్ళా వెళ్ళి పడుకుంటాడు. కానీ బాగా చదువుతాడు. సరే మంచి ర్యాంక్ వస్తది 10థ్‌లో. అలాగా స్కాలర్‌షిప్ వస్తుంది. తర్వాత ఇంటర్మీడియేట్ టు డిగ్రీ, పీజీ అన్నీ చేస్తాడు. కానీ ఊరికి రాడు. బయటే ఆ చదువులన్నీ అయిన తర్వాత మంచి ఉద్యోగం వస్తది. కనీసము ఒక 10 సంవత్సరాలు గడిచిపోతుంది ఇట్లా. వాళ్ళమ్మ ఆ హెడ్ మాస్టర్‌ని అడుగుతుంది. "సార్ ఇట్లా మా పిల్లోడు అప్పుడు ఇంటర్‌లో పోయినాడు చదువుకునేదానికని ఇంతవరకు ఇంటికే రాలేదు. నా ప్రాణం పోయే లోపల ఒకసారి వాడిని చూసి చనిపోతే చాలు" అని జెప్పేసి ఆ హెచ్ఎంని అడుగుతుందన్నమాట. మరి సరే అడిగినప్పుడు సరే ఆయన చెప్తాడు, "అమ్మా మీ వాడికి ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మంచి ఆఫీసర్ మీ కొడుకు ఇప్పుడు. మీ కొడుకు గనక కనిపిస్తే నేను నీకు తప్పకుండా చూపిస్తాను. నువ్వేమి బాధపడొద్దని" జెప్పేసి మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆమె దగ్గరికొస్తాడనమాట. "అమ్మ ఇప్పుడు నీ కొడుకు పక్క ఊర్లోనే ఉన్నాడు. అక్కడ మంచి జాబ్ చేస్తా ఉన్నాడు. మంచి హోదాలో ఉన్నాడు. మీ కొడుక్కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలున్నారు" అని జెప్పేసి ఆయన చెప్తాడు. "నేను ఒకరోజు వెళ్ళినప్పుడు ఆ ఊరికెళ్ళినప్పుడు నేను స్కూటర్‌లో తీసుకెళ్తాను నిన్ను" అని జెప్పేసి సరే ఆమె ఆమెని ఒకరోజు "ఏమ్మా ఈరోజు ఎళ్దాము. మీ కొడుకుని ఈరోజు చూపిస్తానని" జెప్పేసి ఆయన స్కూటర్‌లో ఎక్కించుకొని తీసుకెళ్తాడన్నమాట. తీసుకెళ్తే పెద్ద ఇల్లు. పెద్ద గేటుంది. "సరే ఇదే నీ కొడుకిల్లు. నువ్వు చూసి మాట్లాడుకొనొచ్చేసేయి. నేను మళ్ళా ఒక పనుంది నాకు చూసుకొని ఒక గంట తర్వాత వచ్చేస్తానని" జెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. సరే ఈమేం జేస్తుంది, ఆ గేట్ తీసుకొని ఆ లోపలికెళ్తుంది. ఇద్దరు పిల్లలు ఆడుకుంటా ఉంటారు. ఇద్దరు పిల్లలు
ఆడుతా ఉంటారనమాట. ఆ దగ్గర పోతుంది ఆప్యాయంగా. నాన్న రండి అని. వాళ్ళు అయి చూస్తాడు. ఆమె ఇంకా చీర కూడా చినిగిపోయి ఉంది. సింపిరి సింపిరిగా జుట్టంతా ముందుకొచ్చేసి ఉంది. మరి ఒక కన్ను వేరే లేదు. వాళ్ళు అలా చూసేసి దెయ్యం దెయ్యం అని జెప్పేసి ఇంట్లోపలికెళ్ళిపోతారు. సరే ఇంట్లోపలికెళ్ళిపోతే కొడుకొస్తాడన్నమాట. కొడుకొస్తాడు, చూస్తాడు, తల్లిని గుర్తుపడతాడు. గుర్తుపట్టినా గుర్తుపట్టనట్టుగా నటిస్తాడన్నమాట. గుర్తుపట్టనట్టుగా నటించి ఆమెని గేటు బయటికి పంపించేస్తాడు. గేటేసేస్తాడు. సరే ఆమె బయట కూర్చొని ఏడుస్తా ఉంటుంది. అంత లోపల హెచ్ఎం గారు వస్తారనమాట. వచ్చి సరే ఏం చేస్తారు? సరే రమ్మా అని చెప్పేసి తిరిగి ఆమెని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోతాడు. సరే ఆ ఊర్లో పాత విద్యార్థుల సమ్మేళనం అని ఏర్పాటు చేస్తారు. పలానా సంవత్సరం చదివిన వాళ్ళంతా కూడా మీరు రండి అని చెప్పేసి ఆ ఒక సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. సరే అప్పుడు ఈ చిన్నకి కూడా ఆహ్వానం వెళ్తుంది. అందరికి ఆ ఇయర్ ఎవరైతే చదివినారో అందరికి మెసేజ్ పాస్ చేస్తారనమాట. ఇలా మనకి మనం అందరూ కూడా ఈ ఆ ఇయర్ చదువుకున్న విద్యార్థులందరూ కూడా రావాలి. సరే ఈ విషయము చిన్న వాళ్ళ అమ్మకు తెలుస్తుంది. ఏమంటే, ఓహో! అయితే నా కొడుకు కూడా వస్తాడు అని చెప్పేసి ఆహ్, ఆ చిన్న గుడిసె ముందర ఒక చిన్న అరుగు ఉంటుంది. అరుగు పైన కూర్చొని ఒక అబ్బాయి పోతూ ఉంటే అబ్బాయిని పిలుస్తుందనమాట. నాయనా ఒక చిన్న లెటర్ రాసి పెట్టు అని చెప్పేసి ఒక లెటర్ రాసి పెట్టుకుంటుంది చేతిలో. ఎందుకంటే ఈ లెటరు ఆ కొడుకొస్తే కొడుక్కిస్తామని. అంటే కొడుకొచ్చినప్పుడు ఎవరి దగ్గరైనా ఇచ్చి పంపిస్తాము మా అబ్బాయికి ఇచ్చేమని. సరే అలా పెట్టుకొని అరుగు పైన కూర్చో ఉంటుంది. ఎవరన్నా వస్తే నా కొడుకొచ్చిన తర్వాత ఇది ఎవరి దగ్గరైనా పంపిస్తామని. సరే అందరూ వస్తారు. ఆ పూర్వ విద్యార్థులందరూ గూడా వచ్చి సరే ఒక్కొక్కరు లేసి చెప్తా ఉంటారనమాట. నేను ఇంత పెద్ద హోదాలో ఉండడానికి కారణము నా తండ్రి. ఇంకొకరు చెప్తా ఉంటారు. ఇంత పెద్ద హోదాలో ఉండడానికి కారణము నా తల్లిదండ్రులు ఇద్దరు అని. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తూ ఉంటారు. ఒకరు మా మామగారని ఇలా చెప్తూ ఉంటారు. సరే చిన్న వంతొస్తుందనమాట. చిన్న వంతొచ్చినప్పుడు చిన్న చెప్తున్నాడు. నేను ఇంత పెద్ద కారణం నా స్వయం కృషి అది ఇది చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు చెప్తాడనమాట వాళ్ళ హెచ్ఎం. చిన్న ఇంత బాగా చదువుకొని ఇంత ఉద్యోగం చేస్తున్నాడు కారణం ఏమంటే వాళ్ళ తల్లి. ఎందుకు అంటే చిన్నాకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఉన్నది చిన్న ఒక్కడే. చిన్నకి ఒక కన్ను పోయింది. కన్ను పోతే చిన్న గుడ్డివాడుగా ఉండకూడదు, బాధపడకూడదు అని చెప్పేసి వాళ్ళ తల్లి ఏం చేసిందంటే, ఆ తల్లి తన కన్నుని ఆ బిడ్డకి అమర్చింది. ఈరోజు చిన్న చూస్తున్నాడు మీ దగ్గర అవమానాలు లేకుండా గుడ్డివాడు అని పిలుచుకోకుండా ఉన్నాడంటే, దానికి కారణం ఏమంటే చిన్న వాళ్ళ తల్లి. ఆ బిడ్డ బాగుండాలి అని తన కన్నునే దానం చేసింది చిన్న వాళ్ళ తల్లి. ఆ తల్లి గొప్పది. ఎందుకంటే చిన్న ఈ స్థితిలో ఉన్నాడంటే కారణము వాళ్ళ అమ్మగారు. ఇంత హోదా ఉందంటే కారణము వాళ్ళ అమ్మగారు. ఆమె ఎన్నో అవమానాలు అనుభవించింది. చిన్న కన్ను దానం చేసి. ఎన్నో అవమానాలను దిగమింగుకునింది. ఆ చిన్న ఆ కూలి చేస్తా చదివించింది. ఆ రోజుకు రోజుకు, ఆ రోజుకు ఆ రోజుకు. చిన్నాన్ని ఎప్పుడు పస్తు పెట్టనీయలేదు. మరి అంత చక్కగా చూసుకునింది. ఇంతటి చిన్న ఈరోజు ఇంత హోదాలో ఉన్నాడంటే దానికి కారణం వాళ్ళ తల్లి అని చెప్తాడన్నమాట. ఇది వింటాడు చిన్న. వాడికి భూమి కింద ఆ తల తిరుగుతా ఉంది. ఆ భూమి తిరుగుతా ఉందా, అతనికి తల తిరుగుతా ఉందో తెలియలేదన్నమాట. అంటే నా తల్లి నాకింత చేస్తే, నేను ఆమెను ఎప్పుడు అసహించుకున్నానా? అంటే ఈరోజు ఆమె నేను అనుభవించాల్సినటువంటి అవమానం అంతా గూడా నా తల్లి అనుభవించింది. మరి ఆమెని నా కోసం ఇంత చేస్తే, నేను ఆమె కోసము ఏమీ చేయలేదే! మరి ఆమెను ద్వేషించానే! ఆ తల తిరిగిపోతుందన్నమాట అతనికి. సరే వస్తాడన్నమాట. తల్లిని చూస్తాము అనేసి కరెక్ట్‌గా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. ఆ తల్లి కూర్చో ఉంటుందన్నమాట. గుడిసె ముందర చిన్న అరుగు పైన.
కూర్చోంటే వస్తాడు. బోరున ఏడుస్తాడనమాట. అమ్మా నీ గురించి నువ్వు ఇంత నాకు చేశావు, ఇంత త్యాగం చేసినావు, ఏ తల్లి చేయనంత చేసినావు. కానీ నేను నీకేమిచ్చినాను? ద్వేష, ఈర్ష్య ఇవే ఇచ్చినాను. ఆ! నిన్ను ఒక్కరోజు కూడా బాగా చూసుకోలేదు అని ఏడుస్తాడనమాట. ఏడిస్తే కానీ ఆమె ఎంతకీ మాట్లాడదు. ఎంతకీ మాట్లాడదు. సరే ఊపితే పడిపోయింది. అప్పటికే ఆమె ప్రాణం పోయింది. ఆ చేతిలో ఒక చీటీ రాసి పెట్టుకుంటుంది ఇతనికివ్వాలని జెప్పేసి, ఆ చేతిలో చూస్తే ఆ చీటీని తీస్తాడనమాట ఇతను చూసి. ఆ చీటీ చదువుతాడనమాట. ఆమె రాసింటుందనమాట. ఈ చీటీ తెచ్చి నువ్వు గనక చూస్తే, కన్నా నువ్వు ఎక్కడున్నా గూడా బాగుండాలి. నీ భార్య బిడ్డలతో నువ్వు బాగుండాలి. కానీ కడసారి నన్నొక్కసారి ఆప్యాయంగా పలకరించి చూసేసి వెళ్ళిపో. నాకింకేం వద్దు. నువ్వేం నాకు చూడవలసిన అవసరం లేదు. నీ ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నా నీ భార్య బిడ్డలతో చక్కగా ఉండాలి. నువ్వు బాగుండాలి. కానీ కడసారి నన్నొచ్చి చూసేసి పో అని చెప్పేసి రాసి పెట్టుంటుంది. అది చదువుతాడనమాట. అలాగా ఈ కన్ను అనే ఇంద్రియం ద్వారా మానవుడికి సుఖ దుఃఖాలనేవి సంప్రాప్తిస్తాయి. అంటే చెవి అనే ఇంద్రియము, చూపు అంటే కన్ను అనే ఇంద్రియము, మరి స్పర్శ, స్పర్శ ద్వారా కూడా మానవుడికి సుఖ దుఃఖాలనేవి సంప్రాప్తిస్తాయి. చూడండి, ఒక తల్లి ఆ బిడ్డని ఎత్తుకుంటుంది. ఏడుస్తా ఉంటాడు బిడ్డ. తల్లి ఎప్పుడైతే ఎత్తుకొని పాలిస్తుందో ఏడుపు ఆపేస్తాడు. అంటే స్పర్శ. ఆ స్పర్శకి ఆ బిడ్డ చక్కగా గమ్మున ఉంటాడు. మరి ఒక బిడ్డ అడుగుతా ఉన్నాడనమాట పదే పదే ఒక 8, 9 సంవత్సరాలు అబ్బాయి. తల్లి వంట చేస్తా ఉంది. ఆ బిడ్డొచ్చినాడు. "అమ్మ నాకు ఈ బొమ్మ కావాలి తీసిస్తురా, తీసిస్తురా, తీసిస్తురా" అంటా ఉన్నాడు. పదే పదే చెప్తా ఉంటుంది. "ఉండురా వంట అయిపోని, వంట అయిపోని." వాడు విసిగిస్తా ఉన్నాడు. ఆమేం చేస్తుంది, ఒకటిచ్చింది బిడ్డకి. చెప్తా ఉంటే వినవే నువ్వు. వాడు ఏడుస్తా ఉన్నాడు. అంటే చూడండి, ఒక స్పర్శకి ఆ బిడ్డ ఏడుపు ఆపేశాడు. ఇంకొక స్పర్శకి ఏడుస్తా ఉన్నాడు. అంటే అక్కడ ఈ స్పర్శ ద్వారా కూడా సుఖ దుఃఖాలనేవి వస్తాయి. ఈ సుఖ దుఃఖాలనేవి సంప్రాప్తిస్తాయి. ఇప్పుడు ఒకడు ఉన్నాడు. అతనెప్పుడు గుర్రపు స్వారీ చేయలేదు. అతనికి ఒక ఆశ అన్నమాట చిన్నప్పటి నుంచి. ఏమంటే గుర్రం మీద స్వారీ చేయాలి. నేర్చుకోవాలి అది అని. ఒకసారైనా కూర్చోవాలని. అతనికి ఆ ఆశ జీవితంలో. సరే ఎన్ని సంవత్సరాలైనా అతనికి ఆ అవకాశం రాలేదు. ఒకసారి ఒక బీచ్‌కెళ్ళాడన్నమాట. బీచ్‌కెళ్తే అక్కడ గుర్రం ఉంది. వాళ్ళేం చేస్తున్నారు, ఒక ట్రిప్ తిప్పితే రూ. 100 చార్జ్ చేస్తా ఉన్నారు. సరే ఇతను అనుకున్నాడు, ఇన్ని రోజులు గుర్రం ఎక్కాలనుకున్నాను. ఈ రోజు నాకు అవకాశం దొరికిందని సరే ఒక రూ. 100 ఇచ్చి దానిపైన ఎక్కినాడన్నమాట. వాళ్ళేం చేశారు, ఒక రౌండ్ తిప్పారు. తిప్పి తీసుకొచ్చి మళ్ళా వదిలేసారన్నమాట. సరే దిగినాడు కదా! బాగా చాలా హ్యాపీ అయిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా మరి ఇంత అనుకున్నాను నాకు తీరలేదు. ఈరోజు తీరింది. ఆ స్పర్శకి హ్యాపీగా ఫీల్ అయినాడు. సరే దిగినాడు. దిగేసి ఏం చేసినాడంటే ఆ గుర్రం వెనకాల శబాష్! శబాష్! అని 2 అన్నాడన్నమాట. శబాష్! శబాష్! చాలా బాగుంది ఈ గుర్రం అని. అది ఒకే ఒక తన్ను తన్నింది. భయంకరమైన బాధ అనుభవించాడు. ఎందుకు చూసినావు స్పర్శ బాగుంది. దిగినావు హాయిగా వెళ్ళిపోకుండా దాన్నెందుకు శబాష్! శబాష్! అనాలా? అది ఒక తన్ను తన్నింది. కాబట్టి చూడండి, ఒక స్పర్శకేమో హ్యాపీగా ఫీల్ అన్నాడు. ఇంకొక స్పర్శకేమో బాధపడ్డాడు. అంటే ఈ స్పర్శ వల్ల సుఖ దుఃఖాలనేవి మానవుడికి సంప్రాప్తిస్తాయి. శబ్ద, స్పర్శ, రూప, రస. మరి రుచి వల్ల కూడా మానవుడికి సుఖ దుఃఖాలు వస్తున్నాయి అని చెప్తున్నాడు పరమాత్మ. అంటే చూడండి, ఇప్పుడు మనము ఇంట్లో భోంచేసాం. భోంచేసి పక్క ఊరికి ఒక 5 కిలోమీటర్‌లో ఒక ఊరుంది. ఆ ఊరికెళ్ళాం. అక్కడ మనకి మన స్నేహితుడు, బాల్య స్నేహితుడు పరిచయమైనాడు. అక్కడ ఉన్నాడు. "ఒరేయ్! నువ్వు చూసి ఎన్ని రోజులయింది" అని జెప్పేసి
ఇంకా వదలలేదన్నమాట. రా అని ఇంటికి తీసుకుపోయి నువ్వు మా ఇంట్లో తినాల్సిందే అన్నాడు. ఇంట్లో అప్పటికే తినేసి పోయినాడు. పోయి ఇంకా తిని కూడా ఒక 15 నిమిషాలు కాలేదు. సరే ఇంక వాడు మొహమాటం పెట్టేస్తా ఉన్నాడు. కానీ నువ్వు ఖచ్చితంగా తినాలా ఈరోజు మా ఇంట్లో పండగ అని చెప్పేసి ఇంకా అవి మళ్ళా వడ్డించాడన్నమాట. అప్పటికే తిన్నాడు. సరే మళ్ళా తిన్నాడు. చూస్తే బాగా రుచి రుచిగా ఉన్నాయి. బాగుంది. ఫుల్‌గా లాగేసాడన్నమాట. లాగించిన తర్వాత ఏమైందంటే కడుపు అంటే మించిన కడుపుకు మించి తిన్నాడు. కడుపు నొప్పి స్టార్ట్ అయింది. బాధ. ఒకటే బాధ. రుచిగా ఉంది తిన్నాడు. కానీ డబుల్‌గా తిన్నాడు. దానివల్ల ఆ బాధని అనుభవిస్తాం. అది తిన్నప్పుడు రుచిగా ఉంది, హ్యాపీగా ఉంది. తర్వాత బాధ. అలాగే చూడండి ఒక ఆరోగ్యవంతుడు ఒక 4, 5 స్వీట్లు తిన్నా ఏం గాదు. ఒక షుగర్ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడనుకోండి. ఒక 5, 6 స్వీట్లు తింటే ఏమవుతుంది? వాళ్ళకి రాత్రి నిద్ర రాదు. కాళ్ళు మంటలు రకరకాలుగా వాళ్ళు బాధను అనుభవిస్తారు. అంటే ఒకరికి సుఖము, ఒకరికి దుఃఖము. అంటే ఈ రుచి వల్ల కూడా సుఖ దుఃఖాలనేవి సంప్రాప్తిస్తున్నాయి. చివరిది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. అంటే వాసన. ఈ వాసన వల్ల కూడా మానవుడికి సుఖ దుఃఖాలనేవి వస్తాయి అని చెప్తున్నాడు. అంటే చూడండి ఒక గుడికెళ్ళాము. గుడికి పోతే చాలా మంచి సుపరిమళం ఉంది. మంచి సువాసన ఉంది. ఎంతో బావుంటుంది. ఒక ఇంటికి పోయాము. ఆ ఇల్లంతా ఘమఘమలాడుతోంది. ఎంతో బావుంటుంది. మరి ఒక దుర్గంధం ఉన్నటువంటి ప్రదేశానికెళ్ళామనుకోండి. భయంకరమైనటువంటి బ్యాడ్ స్మెల్ ఉంది. అక్కడ ఉంటామా? ఉండలేము. ఎందుకంటే అక్కడ ఆ సువాసన బాధ కలిగిస్తోంది మనకి. ఆ వాసన బాధను కలిగిస్తోంది. అయ్యో! ఎప్పుడే ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోవాలి రా రా. ఇంకో చోటకి పోతే చాలా చక్కగా మంచి వాసన వస్తుంది. అంటే ఈ వాసన వల్ల కూడా మానవుడికి సుఖ దుఃఖాలనేవి వస్తున్నాయి. అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయాల వల్ల. ఈ విషయాలు అంటే ఈ ఇంద్రియాలకి, పంచ జ్ఞానేంద్రియాలకి ఈ విషయాలు ఎప్పుడైతే సంయోగం చెందుతాయో అప్పుడు సుఖ దుఃఖాలనేవి మనిషికొస్తాయి. అవి ఎలా వస్తాయి అంటే చూడండి చలికాలము, వేసవికాలం. చలికాలం ఎన్ని రోజులుంటుంది? 3 మాసాలు. మళ్ళా వేసవికాలం వస్తుంది. వేసవికాలమే ఉంటుందా? ఉండదు కదా! అంటే ఎలాగైతే ఈ చలికాలము, ఉష్ణకాలము ఎలాగైతే వచ్చిపోతూ ఉంటాయో, అలాగే మన జీవితంలో కూడా సుఖ దుఃఖాలనేవి వచ్చిపోతూ ఉంటాయి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు పౌర్ణమి ఉంది. పౌర్ణమి ఉండిపోతుందా? అమావాస్య వస్తుంది. అమావాస్య ఉండిపోతుందా? కాబట్టి ఎవరి జీవితాల్లో ఉన్న కష్టాలనేవి శాశ్వతంగా ఉండిపోవు. అది ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. ఓహో! ఈ కష్టం వచ్చింది. ఈ కష్టం ద్వారా నేనేమో తెలుసుకోవాలి. ఈ కష్టం ఎందుకొచ్చిందో తెలుసుకోవాలి. అలా ప్రయత్నించినప్పుడు ఎవరు కూడా ఈ కష్టం ఉండదు. ఈ కష్టము ఇలాగే ఉండదు. మళ్ళా సుఖాలొస్తాయి. పోతే ఇప్పుడు నా సుఖాలు అలాగే ఉండిపోతాయా? మళ్ళా దుఃఖం. ఎవరికైనా గాని, ఎంత కోటీశ్వరుడైనా కానీ, డబ్బు సుఖాన్ని ఇవ్వదు. సంతోషాన్ని ఆ డబ్బు ఉండొచ్చు. ఆ సుఖాలు ఉండొచ్చు. మరి ఆ డబ్బు వల్ల దుఃఖాలు కూడా వాళ్ళ జీవితంలో ఉంటాయి. ఎవరి జీవితంలో అయినా. ఎవరి జీవితము సాఫీగా సాగిపోయేదేం కాదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడైనా గాని ఈ పంచ జ్ఞానేంద్రియాలకి విషయాలు సంయోగం చెందినప్పుడు సుఖ దుఃఖాలనేవి మానవుడికి సంప్రాప్తిస్తాయి. కానీ అవి శీతాకాలం, ఉష్ణకాలం లాగా వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి నువ్వు తితిక్షస్వ నువ్వు ఓర్పు వహించు అని చెప్తున్నాడు. సహనం కావాలి. సహనంతో ఉండాలి. ఇప్పుడు ఒక ఇంటికే పోయినామనుకోండి. మన ఇంటికే.
ఇక్కడ ఒక భర్త కోపంలో ఉన్నాడు, అరుస్తా ఉన్నాడు. అక్కడ ఆ భార్యకి సహనం కావాలి. ఆ భార్య కూడా మాట్లాడింది అనుకోండి, ఏమవుతుంది? గొడవ అవుతుంది. లేదా భార్య మాట్లాడుతుంది, అరుస్తా ఉంది. భర్త అక్కడ సహనం కావాలి. భర్త కూడా అరిచడం ఏమవుతుంది? గొడవ అవుతుంది. అంటే అక్కడ ఏమి ఆ ఓర్పు అనేది కావాలి. ఓర్పు వహించు అని చెప్తున్నాడు. నీకు మనం ఎదగాలి అంటే మనలో ఓర్పు అనేది కావాలి. ఎంతో ఓర్పుగా మనము ఉండాలి. మరి ఈ ఓర్పు వల్ల ఈ సుఖదుఖాల నుంచి మనము కొంచెము ఎన్నో విషయాలు ఈ సుఖదుఖాల నుంచి మనము అద్భుతంగా బయటపడతాము. ఎప్పుడు? ఓర్పు ఉన్నప్పుడు. ఒకరు రోడ్‌లో వెళ్తా ఉంటాము. సరే ఒకడు అరుస్తా ఉంటాడు. వెంటనే స్పందిస్తే ఏమవుతుంది? గొడవ అవుతుంది. అక్కడ ఓర్పు కావాలి. మనం ఎప్పుడైతే ఆ ఓర్పుతో ఉంటామో అక్కడ అంతటా మిత్రత్వమే ఉంటుంది. ఎక్కడైతే అసహనం ఉంటుందో అక్కడ మన చుట్టుపక్కల కూడా అలాంటి భావనలో ఉండేటువంటి వ్యక్తుల్ని మనము కలుస్తూ ఉన్నాం. కలుస్తారు. అంటే మనలో ఏదుంది? అసహనం ఉంది. మరి అలాంటి వ్యక్తులే తారాసపడతారు. మనలో ఆ ఓర్పు అనే లక్షణం ఉంది. అక్కడ ఏమవుతుంది? కొన్ని రోజులకి అంతా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనకేం చెప్తున్నాడంటే, నాయనా ఈ పంచ జ్ఞానేంద్రియాల వల్ల మీకు సుఖదుఖాలన్నీ వస్తాయి. కానీ మీరేం చేస్తారంటే ఓర్పు వహించండి. ఓర్చుకొని ఉండండి. ఆ ఓర్పు ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఒక అద్భుతమైన స్థితిలో మిమ్మల్ని నిలబెడుతుంది. ఏది? ఏ గుణం అంటే ఓర్పు అనేది. ఒకతను ఉన్నాడు. అతను ఎప్పుడు గూడా సముద్రాన్ని చూడలేదు. సముద్రాన్ని చూడలేదు. నది తెలుసు. సరే ఒకాయన చెప్పాడనమాట. "నాయనా నీకీ ఈ బాధలన్నీ పోవాలంటే నువ్వు సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం చేస్తే నీకు ఉండే కొన్ని దోషాలు పోతాయని." సరే వాడేం చేసినాడంటే సముద్ర స్నానం చేయాలని ఒక బ్యాగ్ తీసుకొని ఇంక బయలుదేరి సముద్రం దగ్గరికొచ్చినాడు. కూర్చొనున్నాడనమాట. చూస్తా ఉన్నాడు సముద్రాన్ని. ఒక గంట చూసినాడు, 2 గంటలు చూసినాడు. ఈ పక్కలో ఇంకొకాయన పెద్దాయన కూర్చోనున్నాడనమాట. ఆయన చూసినాడు. "బాబు నువ్వు ఈ బ్యాగ్ తెచ్చుకొన్నావు. 2, 2 గంటల నుంచి సముద్రాన్నే చూస్తా ఉన్నావు. ఏంటి విషయం" అని. "ఏం లేదండి నేను సముద్ర స్నానం చేయాలా. ఈ అలలు వస్తా ఉన్నాయి. ఆ అలలు ఆగితే స్నానం చేస్తామని చూస్తా ఉన్నాను." ఆయన చెప్తాడు, "ఒరేయ్ పిచ్చోడా! సముద్రంలో అలలెప్పుడు తగ్గవు. దాన్ని ఆ పెద్ద అలొచ్చినప్పుడు కొంచెం దూరంగా వచ్చేయాలి బయటికి. ఆ చిన్న అలలున్నప్పుడు స్నానం చేయాల. అంతేగాని సముద్రంలో అలలు తగ్గే పరిస్థితే లేదు" అని చెప్తాడనమాట. అలాగే ఈ సంసారము అనే సాగరంలో ఈ సుఖదుఖాలన్నీ వస్తా ఉంటాయి. అక్కడ ఏం చేయాలి? మనము ఓర్పు వహించాలి. ఓర్పు కావాలి. అది పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి బోధిస్తున్నదేమంటే, సర్వ మానవాళికి కూడా ఓర్పు అనేది కావాలి. అంటే మనలో భయం పోవాలంటే, మనలో ప్రేమ అనే భావన కలగాలి. అది చెప్తున్నాడు. అంటే భయం ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ భయంకి స్థానం లేదు. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ ప్రేమకి స్థానం లేదు. ఒక వ్యక్తిని చూస్తాము. ఆ వ్యక్తి బయట భయంకరంగా ప్రవర్తిస్తా ఉంటాడు. కానీ ఆ ఆ జీవితాన్ని అతన్ని అలాగే చూస్తే అతన్ని కలవాలంటే కూడా భయమేస్తా ఉంటుంది. అతన్ని చూడాలంటే కూడా భయమేస్తా ఉంటుంది. కానీ అదే వ్యక్తిని గనక మనం ప్రేమించగలిగితే అతనితో ఎంతో అంటే అక్కడ భయం ఉండదు. భయం లేకుండా మాట్లాడతాం. మానవుడి యొక్క అన్ని అడ్డంకులకి కారణం భయం. మరి అందుకే పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ స్థానంలో నువ్వు ప్రేమను ఉంచు. నీ మనసులో ప్రేమను ఉంచు. మరి ఇక్కడ ఇంద్రియాల వల్ల నీకు సుఖ దుఃఖాలు కలుగుతా ఉన్నాయి మానవుడికి. కాబట్టి అక్కడ ఓర్పు వహించు అని చెప్తున్నాడు. అంటే ఓర్పు కావాలి. మన మన జీవితంలో ఈ ఓర్పు అనేది మనల్ని ఎంతో ఉన్నత స్థితికి అంటే ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి మనం ఆ ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏం చేయాలి మనము?
ఓర్పుతో ఉండాలి. అదే భగవద్గీత ఇక్కడ మనకి ఈరోజు పరమాత్మ చేత మనకు అందివ్వబడుతూ ఉంది. మరి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయాలు మనలో ప్రేమ భావన ఉంచాలి. మరి అలాగే ఎంతో ఓర్పుతో మనము ఉండాలి. ఎందుకంటే ఇది ఒక రోజులో వచ్చేసేది కాదు. ఒక రోజులో భయం ఇటు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేది కాదు. ఓర్పు ఇలా వచ్చి అంటే వచ్చేసేది కాదు. దానికి ఆ సాధన. ఓహో! ఈ భగవద్గీత శ్లోకంలో ఇది తెలుసుకున్నాం. ఈ విషయాన్ని ఈ భగవద్గీత శ్లోకం ద్వారా తెలుసుకున్నాము. దాన్ని పదే పదే మనం గుర్తు పెట్టుకుంటే ఒక్క రోజులో మార్పనేది అసంభవం. ఎవరికో అంటే కొంతమందికి తప్ప. ఒక వేమన్ లాంటి వాళ్ళు అంటే ఎలా ఉంటదంటే ఒక్క రోజులో ఏ మార్పు ఎవరిలో వచ్చేది. కాబట్టి ఏ మార్పైనా మన జీవితంలోకి రావాలి అంటే మరి అక్కడ సాధన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నిరంతరము భగవద్గీత ఒక శ్లోకాన్నైనా గాని మనము నిరంతరము దాన్ని పాటించాలి. ఒక్కటి. కాబట్టి ఈరోజు పరమాత్మ ద్వారా మనం తెలుసుకున్నటువంటి 2 విషయాలు ఏంటి అంటే భగవద్గీత ద్వారా పరమాత్మ ద్వారా లోపల ప్రేమ ఉంచాలి. మరి ఓర్పుతో ఉండాలి అనే విషయాలను ఈరోజు మనము తెలుసుకున్నాం. మరి ఇంత చక్కటి మనకి ఆ జ్ఞానాన్ని అందించినటువంటి జగద్గురు వ్యాస భగవానుల వారికి, కృష్ణ పరమాత్మకి, జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీకి, మరి అలాగే ఈ భగవద్గీత సప్తాహాన్ని మనకి జూమ్ సెషన్ ద్వారా అందిస్తున్నటువంటి మేడం గారికి, తర్వాత ఇంకా మిగిలిన పామూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.